సాధించాలనే సంకల్పం ఉంటే మహిళలకు సాధ్యం కానిదేదీ లేదని నిరూపిస్తున్నారు ఆ యువతులు. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు చేస్తూనే వంశపారంపర్య వృత్తిలో రాణించాలని నిర్ణయించుకున్నారు. రథోత్సవాల వేళ స్వామివారి మహారథాలను నియంత్రిస్తూ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. వేలాది మంది భక్తుల మధ్య భారీ రథాన్ని ధైర్యంగా నిబద్ధతతో మలుపులు తిప్పుతూ వేగాన్ని నియంత్రిస్తూ సత్తా చాటుతున్నారు. తిరుమల సహా టీటీడీ స్థానికాలయాలు, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో సేవలందిస్తోన్న హర్షిని రెడ్డి ఖ్యాతిశ్రీలతో చిట్చాట్. 50 అడుగుల ఎత్తు, 70 టన్నుల బరువు, 8 అడుగుల పైబడి ఇనుప చక్రాలు. ఇంతటి భారీ రథాన్ని నియంత్రించడం శారీరకంగా కఠినమే కాదు, ప్రమాదకరమైంది కూడా. ఇంత కఠినమైన ప్రమాదకరమైన రథోత్సవం సమయంలో నియంత్రణను ఇద్దరు యువతులు నిర్వహిస్తున్నారు. అసలు వంశపారంపర్యంగా వారి కుటుంబంలో పురుషులు లేకపోవడంతో ఆ పనిని చేపట్టి విజయవంతంగా గడిచిన 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. రథ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఆధ్యాత్మికంగా దేవుణ్ణి తెలుసుకుంటూ దాన్ని కొనసాగిస్తున్నారు. అసలు ఈ రథ నియంత్రణ కార్యక్రమంలోకి ఎలా ప్రవేశించారు, వారి వ్యక్తిగతంగా వారి వృత్తి ఏంటి, ప్రవృత్తిగా దీన్ని ఎలా కొనసాగిస్తున్నారు, విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకున్నాం. అసలు ఇది పురుషులకే శారీరకంగా బలంగా ఉండే వారికే చాలా కష్టంగా ఉంటుంది రథ నియంత్రణ అనేది. ఎలా సాధ్యమవుతుంది అంటారు మీకు? నా పేరు హర్షిని రెడ్డి. ఇది పురుషులు స్త్రీలు అనేం లేదు, అది వంశపారంపర్యంగా మా తాతల నుండి అందరూ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు దేంట్లో తక్కువ కాదు, అన్నిట్లో వెళ్ళిపోతా అన్నారు. ఇది మాత్రం ఏముంది, ఇది మనం తలుచుకుంటే అమ్మాయిలు ఏం వీక్ కాదు, దేంట్లోనూ వీక్ కాదు. అమ్మాయిలు ఏదైనా సాధించగలుగుతాం, ఏమన్నా చేయగలుగుతాం. ఇది ఓకే, చూడడానికి పెద్దగా ఉంటుంది, కానీ మా నాన్న వాళ్ళు మా తరతరాలుగా మాకు నేర్పించిన విద్యను బట్టి వాళ్ళని అనుసరించుకుంటూ మాకు ఇదేం అంత ప్రమాదకరంగా అనిపించట్లేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే సర్వం దేవుడే చూసుకొని మా దగ్గర చేయించేస్తారు. ఇందులో ఏ భేదభావాలు ఉండకూడదు. ఇప్పుడు ఎక్కడ అమ్మాయిలు తక్కువ లేరు, మేము కూడా ఇలానే కొనసాగిస్తాం. ఎక్కడ జరిగి ఆ అబ్బాయిలు చేస్తున్నాం, మొట్టమొదటి అమ్మాయిలుగా మేమే చేస్తున్నాం. ఇది అది చాలా గర్వకారణం మాకు. ప్రమాదాలు ఇవంతా అనేది మన జాగ్రత్త పైన ఉంటుంది. అన్ని ఒక దేవుడి పైకి వదిలేలేము, అన్ని దానిలేము. మనం మెలకుగా ఉండి మనం జాగ్రత్తగా ధ్యాస మొత్తం అక్కడే ఉండి చేస్తుంటే మనం దాన్ని సులభంగా చేయొచ్చు. అంటే దాదాపుగా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో మీరే నిర్వహిస్తారు కదా. తిరుమలలో ఒక రకంగా మలుపులు ఉంటాయి, అదే తిరుచానూరుకు వస్తే పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో ఒక రకమైన మలుపులు, శ్రీనివాస మంగాపురంలో ఒక తరహా మలుపులు ఉంటాయి. ఇలాంటి మలుపులన్నింటి సమయాల్లో రథం నిర్వహణ అన్నది చాలా నియంత్రణ కష్టం కదా, వాటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? మలుపులు అనేది మొత్తానికి గాను అన్ని చోట్ల 4 మలుపులు కుడివైపే ఉంటాయి కాబట్టి కుడివైపు ఎక్కువగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కానీ అలైన్మెంట్ చేయడానికి లెఫ్ట్ సైడ్ చేస్తారు. ఒక్క తిరుచానూరులో మాత్రం మొత్తం 12 టర్నింగుల్లో 9 కుడివైపు ఉంటే 3 ఎడం వైపు ఉంటాయి. ఆ ఎడం వైపు టర్నింగ్ తిప్పాలన్నప్పుడు అటువైపు చేసుకుంటారు, కుడివైపు పని కుడివైపు చేసుకుంటారు. ఇది ఒకరు చేసి ఒకరు చేయిందని కాదు, మొత్తం అందరూ సమంగా బ్యాలెన్స్ గా చేసుకొని పోతానే మంచిగా జరుగుతుంది. అంటే నియంత్రించే సమయంలో రథం చక్రాల వద్ద మీరు అవి అడ్డు ఉంచుతుంటారు కదా, అలాంటి సమయాల్లో గాయాలు అవుతుంటాయి. అసలు ఎలా అనిపిస్తుంది? అవి సరుకులు అంటాం మేము, అవి అవును గాయాలు అవుతూనే ఉంటాయి. మనకు అది దాదాపు 15 నుండి 20 కిలోల బరువు ఉంటుంది అది ఒక్కొక్కటి. అలాంటిది అది మనకే వెనక్కి తట్టేయచ్చు, కాళ్లకో చేతులకో తగలచ్చు, కానీ అవన్నీ అంతే తట్టుకుంటూ పోవాలి. రథం సవ్యంగా జరగాలనే దరిదృఢంగా మనసులో ఉంటే ఆ చిన్న చిన్న గాయాలంతా ఏం దగ్గరికి రావు. సరే, మీరు చదువు ఇంజనీరింగ్, ఇటువైపు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? మాది చాలా వృత్తులు ఉన్నాం, డాక్టర్లు ఉన్నాం, ఇంజనీర్లు ఉన్నాం, లాయర్లు ఉన్నాము, సాఫ్ట్వేర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, కాదని లేదు. కానీ ఇది మా వంశపారంపర్యంగా వస్తున్నది, ఇది అందరికీ దక్కే భావం కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ ఏదన్నా వాళ్ళ టర్మ్ పీరియడ్ ఉన్నంత వరకు మాత్రమే ఉండగలుగుతారు దేవుడి దగ్గర. మేము తరతరాలుగా మా వంశం, మా తర్వాత నా పిల్లలైనా కూడా ఇంత పెద్ద దేవుడి సేవని, దేవుడికి దగ్గరగా ఉండి ఆయన్ని నడిపించే బాధ్యతను మాకు ఇచ్చాడంటే అది చాలా ఇది. ఏ ఉద్యోగాలు దీని ముందర ఎక్కువ కాదు, అవన్నీ తక్కువే అవుతాయి. ఇదే పెద్ద భాగ్యం. ఖ్యాతిశ్రీ, మీరు ఎన్ని సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తున్నారు? నియంత్రణ సమయానికి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది, ఎలా ఉండేది? నేను గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు, ఇప్పుడు 6th ఇయర్ ఇది నాది, నేను ఇక్కడికి వచ్చి పాల్గొనడం అనేది. సో చిన్న చిన్న లోటుపాట్లు అనేది ఉంటుంది, దాని తగ్గట్టు మేము కేర్ఫుల్గా చూసుకుంటుంటాము, ఎట్లా వస్తుంది ఎట్లా వెళ్తుంది అని చెప్పి. పెద్దవాళ్ళు మాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, ఇప్పుడు ఎలా చేయాలి ఎట్లా చేయాలని చెప్పి. వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తూ ఉంటాము, దానికి తగ్గట్టు దేవుడు ఆశీస్సులు కూడా మా మీద ఉన్నాయని అనుకుంటున్నాను. అంటే మీరు వైద్య వృత్తిలో ఉంటున్నారు కదా, సో దీనికి క్వైట్ డిఫరెంట్. ఇది ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ రథ నియంత్రణ సమయంలో దేవుడి భావన కానీ
ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళు చెప్తుంటారు, వాళ్ళ గైడెన్స్ లో మేము వర్క్ చేస్తుంటాం అంతే. ఇటువైపు అయినా సరే అటువైపు అయినా సరే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళు ఏం చెప్తారో మేము ఆ విధంగా చేస్తాము. వాళ్ళు నేర్చుకొని వాళ్ళు వేసే టైంలో ఇంత ఫెసిలిటీస్ లేవు, చాలా కష్టతరమైన సిచ్యువేషన్స్ ఉండేవి వాళ్ళు వేసేటప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో అంత కష్టంలో ఉన్నా కూడా వాళ్ళు అట్లాంటి కష్టంలో వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళకి అప్పుడు కూడా అంత సవ్యంగా వాళ్ళు దాన్ని నిర్వహించారు. సో వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. తరాలు సంవత్సరాల తరబడి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఏమనిపిస్తుంటారు? క్షణకాల దర్శనం కోసమే ప్రపంచం నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తుంటారు. అలాంటిది మీరు స్వామివారి రథోత్సవం, ప్రతి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం సమయంలో స్వామివారిని దర్శించుకుంటారు, ఎలాంటి అనుభూతి ఉంటుంది? వర్కే దేవుడు అని చెప్తారు కదా, సో ఆ విధంగా ఆయన మా దగ్గర సేవ చేయించుకొని మమ్మల్ని కరుణిస్తున్నాడని మేము అనుకుంటున్నాం. ఎలా అనిపిస్తుందండి మీకు ఆధ్యాత్మికంగా? ఇక్కడ దేవుడు భక్తి కంటే ఆయనది సవ్యంగా జరగాలి, అది మా చేతుల మీద జరగాలనే బాధ్యత ఇక్కడ ఎక్కువ. భక్తి కంటే ఆయన మాకేం కాకుండా చూసుకుంటాడని ఆయన పైన నమ్మకం. మా వరకు మేము సవ్యంగా చేస్తే అంత చక్కగా ఆ రథం మొత్తం ఏ ఆటంకం లేకుండా వచ్చి యథాస్థానం జరిగితే అది చాలా సంతృప్తినిస్తుంది మాకు. ఇది మా వృత్తుల్లో కూడా అంత సంతృప్తిని ఇవ్వదేమో, అది ఆ క్షణం ఆ ఆనందం చాలా వ్యక్తపరచలేనిది. కాబట్టి ఇది మాకు చాలా చాలా దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు నాకు కూడా వివాహం అయింది, నా అత్తింటి వారు కూడా నన్ను ప్రోత్సహించి, పిల్లలనైనా నా భర్త నా అత్తమామలు కూడా ప్రోత్సహించి, ఇలాంటిది భాగ్యం అందరికీ రాదు, నువ్వు ఎక్కడ ఆపకూడదని కంటిన్యూగా చేసి పంపిస్తున్నారు. అదే విధంగా మా తర్వాత నా పిల్లలకైనా ఎవరి పిల్లలు మా వంశాలంతా ఇట్లే కొనసాగాలి, దేవుడు అట్లే ఆయన సేవలో ఉంచుకుంటాడని కోరుకుంటున్నాను. ఎంతో శారీరకంగా కఠినమైన అత్యంత శ్రమతో కూడిన ఈ రథ నియంత్రణ అన్నది పట్ల ఈ యువతులు చూపుతున్న నిబద్ధత, రథ నియంత్రణకు సంబంధించి వారు పాటిస్తున్న ఆధ్యాత్మికత నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.